సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవంలో భాగంగా శనివారం రెండవ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహిక ఉత్సవంలో భాగంగా శనివారం రెండవ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రములతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద సామూహిక 1,00,000 మల్లెల పూజలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 3వ రోజు ఆదివారం 1,00,000 నాగవల్లి దళార్చన పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 మంగళవారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 108 పారాయణములు, హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థ ప్రసాదములతో పాటు భక్తులందరికీ అన్న ప్రసాదన వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి పవన్ కుమార్ ఆచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసాచార్యులు, శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, శ్రీరంగం రాము, పబ్బ ప్రకాష్ రావు, పబ్బ రామ్మూర్తి, జయప్రద, కొత్త రజని, బచ్చు నీరజ, పద్మ, సునీత, పురం నాగరాజు, నారాయణరావు, కిరణ్ గౌడ్, మద్దెకుంట్ల లావణ్య, సతీష్, నాగలక్ష్మి, అన్నపూర్ణ, అరుణ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.